హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ క్లాస్లో మనం ఆరీ వర్క్ నేర్చుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. ఇది సెకండ్ క్లాస్ అండి. ఇది వచ్చేసి మనకి ఆరీ ఫ్రేమ్ లేదా మగ్గం ఫ్రేమ్ ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, అదేవిధంగా ఫ్రేమ్కి మనం క్లాత్ ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలనేది నేర్చుకుంటారు. ఇది వచ్చేసి మనకి ఐరన్ స్టాండ్ అన్నమాట. ఇది మనకి బయట షాప్లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 500 ఉంటుందండి. ఇది 2 సైజెస్లో ఉంటుంది, 16, 18. ఇది 18 ఇంచెస్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ అనేది ఈ ఫ్రేమ్ కొంచెం లూజ్ టైట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి 18 ఇంచెస్ ఫ్రేమ్. 18 ఇంచెస్ ఫ్రేమ్ అంటే మనకి మ్యాక్సిమం 16 మీద కొంచెం బ్లౌజ్ కవర్ అవుతుంది. ఈ ఐరన్ స్టాండ్తో పాటు వుడెన్ ఫ్రేమ్ కూడా వాళ్ళే ఇస్తారు. దీనికి సెట్ అయ్యేలాగా ఇదంతా ఒక సెట్లా వస్తుంది. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్రూ ఉంది కదా, ఇది టైట్ లూజ్ చేసుకుంటే మనకి వుడెన్ ఫ్రేమ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. కొంచెం లూజ్ అయితే మనం అది టైట్ చేసుకోవాలి, టైట్ అయితే లూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటు ఈ విధంగా 4 వస్తాయి, 4 ఫిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ విడివిడిగా వస్తాయండి, మనం ఇంటికి తీసుకొచ్చాక ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్క్రూ ఉంది కదా, స్క్రూ విప్పేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా కింద నుంచి పెట్టుకుని, నేను రివర్స్లో పెట్టాను కదా, ఇలా పెట్టుకుని ఒకసారి స్క్రూ అనేది టైట్ చేస్తే సరిపోతుంది. ఈ స్టాండ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా మనం విప్పేసుకుని ఎక్కడికన్నా పట్టుకెళ్ళిపోవచ్చు అండి. అదేవిధంగా మనకు అవసరం లేనప్పుడు కూడా విప్పేసి పెట్టుకోవచ్చు అనమాట. ప్లేస్ తక్కువ పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా స్క్రూలు అనేవి అన్నీ కూడా టైట్ చేసుకోవాలి. 4 పక్కల కూడా మనం స్క్రూలు అన్నీ బిగించుకోవాలి. ఈ విధంగా బిగించుకున్నాక ఈ స్టాండ్ ఏంటంటే కొంచెం ఊగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే మీరు టైట్గా కనుక ఈ స్క్రూల్ని కనుక బిగించకపోతే అది అస్తమాటు ఊగిపోతూ ఉంటుంది. అదేవిధంగా స్క్రూలు అస్తమాటు లూజ్ అయిపోతూ ఉంటాయి. దానికోసం మనం ఇటువంటిది ఒకటి తీసుకొని టైట్ చేసుకోవాలి. గట్టిగా టైట్ చేస్తే అది లూజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అదే కనుక మీరు బాగా టైట్ చేయకపోతే మనం కుట్టేటప్పుడు లూజ్ అయిపోతూ ఉంటుంది. అది లూజ్ అయిపోయి ఊగడం వల్ల మనకు కొంచెం కుట్టడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. దానికోసం మీరు ఖచ్చితంగా ఈ విధంగా టైట్ చేసుకోవాలి. 4 స్క్రూలు కూడా ఈ విధంగా గట్టిగా టైట్ చేసేసుకోండి. మనం కుట్టడం అయిపోయాక అవసరం లేదనుకుంటే ఇది విప్పేసుకుని ఒక చోట పెట్టేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇవి చూసారు కదా ఎలా ఉంటుందన్నమాట. బాగా కరెక్ట్గా పెట్టుకోవాలి అవన్నీ. దీంతోపాటు మనకు వుడెన్ ఫ్రేమ్ ఇస్తారన్నాను కదా, వుడెన్ ఫ్రేమ్కి ఏంటంటే 2 లూప్స్ ఉంటాయి. ఒకటి ఇన్నర్ లూపు, ఒకటి అవుటర్ లూపు. ఒకటి వచ్చేసి ఏ స్క్రూ ఉండకుండా రౌండ్గా ఉంటుంది. సెకండ్ దానికి అవుటర్ లూప్కి వచ్చేసి స్క్రూ ఉంటుంది. మీకు ఇన్నర్ లూప్ ఉంది కదా, దీనికి వచ్చేసి మనం ఒక ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా చుట్టుకోవాలి. ఒక క్లాత్ కానీ లేకపోతే మనకి వూల్ ఉంటుంది కదా, దాన్ని కూడా చుట్టుకోవచ్చు. దానివల్ల మనకి ఫ్యాబ్రిక్ డ్యామేజ్ కాదు. అదేవిధంగా ఫ్యాబ్రిక్ అనేది టైట్గా పట్టుంటుంది అనమాట. అవుటర్ లూప్కి క్లాత్ చుట్టాల్సిన అవసరం లేదండి, ఇన్నర్ లూప్కి చుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఐరన్ స్టాండ్కి ఫిక్స్ చేసుకోవాలి. బయట పెట్టుకోవాలండి, బయట ఈ విధంగా పెట్టుకోవాలి. అది కనుక స్టాండ్కి దానికి ఫ్రేమ్కి లూజ్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక మీరు దీన్ని కొంచెం లూజ్ చేసుకుంటే అది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. కొంచెం ఎక్స్టెండ్ అవి అప్పుడు కరెక్ట్గా మనకి ఆ ఫ్రేమ్కి టైట్గా ఉంటుంది, మనం కుట్టేటప్పుడు కదలకుండా ఉంటుంది. అదే మీకు అది పట్టట్లేదు, ఫ్రేమ్ బాగా లూజ్గా ఉందనుకుంటే ఈ మధ్యలో స్క్రూ ఉంది కదా, దాన్ని విప్పేసి దాన్ని ఈ విధంగా నొక్కి అవుటర్ స్క్రూ ఉంది కదా, బయట స్క్రూ, దాన్ని లూజ్ టైట్ చేసుకుని మళ్ళీ లోపల స్క్రూని టైట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం దాన్ని లూజ్ టైట్ చేసుకోవాలన్నమాట ఐరన్ ఫ్రేమ్ని. దానికి ఈ వుడెన్ ఫ్రేమ్కి తగ్గట్టుగా మనం దాన్ని టైట్ లూజ్ చేసుకోవాలి. ఈ ఫ్రేమ్లో చూసారు కదా, ఈ స్క్రూ అనేది లోపలికి ఉంది, అదే కొన్ని ఫ్రేమ్లో బయటకు ఉంటుంది. అటువంటప్పుడు బయటకున్నప్పుడు ఇప్పుడు ఇది బయటకు పెట్టాం కదా, స్క్రూ కనుక బయటకుంటే ఆ ఫ్రేమ్ అనేది ఇన్సైడ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ స్క్రూ లోపలికి ఉంది కాబట్టి ఫ్రేమ్ అనేది బయట పెట్టాం. అదే ఆ స్క్రూ కనుక కొన్ని ఫ్రేమ్స్కి ఏంటంటే బయట ఉంటుంది, అటువంటప్పుడు లోపల పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇది ఎప్పుడు కూడా మనకి స్ట్రాంగ్గా ఉండాలండి. స్క్రూలు అవి ఎప్పుడు కూడా టైట్గా ఉండాలి, లేకపోతే కుట్టడం కష్టం అవుతుంది. నెక్స్ట్ మనం ఈ ఫ్రేమ్కి క్లాత్ని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి లోపల ఫ్రేమ్ అనమాట, ఇన్నర్ లూప్. దీన్ని తీసుకోవాలి, దీన్ని కింద పెట్టుకుని దీనిపైన ఫ్యాబ్రిక్ మీరు దేని మీద కుట్టాలనుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ బయట లూప్ ఉంది కదండి ఫ్రేమ్, దాన్ని స్క్రూ ఉంటుంది, దాన్ని మొత్తం లూజ్ చేసేసి కరెక్ట్గా ఆ ఫ్రేమ్కి ఫిట్ అయ్యేలాగా ఈ విధంగా నొక్కాలన్నమాట. ఈ విధంగా పెట్టుకోవాలి. మగ్గం వర్క్ కుట్టినప్పుడు ఎప్పుడైనా సరే మనకి క్లాత్ చాలా టైట్గా ఉండాలి. లూజ్గా ఉందంటే కుట్టడం కష్టం. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం టైట్ చేయకండి, కొంచెం మాత్రమే టైట్ చేయాలి.
కొద్దిగా టైట్ చేసి ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని స్లోగా లాగాలి. ఎక్కువ మంది కంప్లైంట్ ఏంటంటే మగ్గం వర్క్లో ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవుతుందని. అది డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూసారు కదా టైట్గా ఉండాలి, దానికోసం టైట్ చేసుకోవాలి. డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే మనం స్లోగా లాగాలండి, క్లాత్ని బలవంతంగా లాక్కూడదు. ఈ విధంగా ఫ్రేమ్ తిప్పుతూ ఈ విధంగా ఫ్యాబ్రిక్ని పట్టుకుని రౌండ్గా కొంచెం కొంచెం లాగాలి, ఒకసారి లాక్కూడదు, కొంచెం కొంచెంగా లాక్కోవాలన్నమాట. మొత్తం రౌండ్ అంతా తిప్పుతూ కొద్ది కొద్దిగా బయటకు లాక్కుంటే అది టైట్ అవుతుంది. మనం ఎంత జాగ్రత్తగా కుట్టినా మగ్గం వర్క్లో కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి, సెన్సిటివ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. అవి కంపల్సరీగా కొంచెం డ్యామేజ్ అవుతాయి. కొంచెం డ్యామేజ్ కాకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త పాటించాలి. నెక్స్ట్ ఇంకొంచెం టైట్ చేయండి, స్క్రూని మొత్తం టైట్ చేయకండి, కొంచెం టైట్ చేసి మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ని కొంచెం కొంచెంగా బయటకు లాగుతూ రౌండ్గా తిప్పుతూ లాగండి. చూసారు కదా నేను ఎలా తిప్పుతున్నానో అలా రౌండ్గా తిప్పుతూ ఒకసారి లాక్కూడదనమాట, కొద్ది కొద్దిగా టైట్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం అంతా కూడా ఈ విధంగా లాగండి, బలవంతంగా ఎప్పుడు లాక్కూడదు. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మళ్ళీ గట్టిగా మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు టైట్ చేయండి. ఒక ప్లేస్కి వచ్చినప్పటికీ అది ఇంకా టైట్ అవ్వదు, అప్పుడు ఆపేసి మళ్ళీ ఒకసారి లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. బయటకు లాగితే క్లాత్ టోటల్గా మనకి టైట్ అయిపోతుంది. మీకు కనుక ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవుతుంది అని తెలిసినప్పుడు ఏంటంటే మరీ టైట్ పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా చాలా గట్టిగా ఉంది, ఈ విధంగా ఉంటే మనకి మగ్గం వర్క్ కుట్టడం చాలా ఈజీ అనమాట. మీకు ఫ్యాబ్రిక్ కనుక లూజ్గా ఉంది అంటే చాలా కష్టం అండి. కష్టం అంటే ఏంటంటే నీడిల్ అనేది పైకి రావడానికి అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఫ్యాబ్రిక్ మ్యాక్సిమం టైట్గా ఉండడానికే చూడాలి. ఇప్పుడు ఈ ఫ్రేమ్కి క్లాత్ పెట్టేసాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా బయటకు వచ్చేలా చూసుకోండి, ఫ్రేమ్ లోపలికి ఉండకూడదు. ఈ విధంగా బయటకు వచ్చేలా చూసుకోండి. బయటకు వచ్చేలా చూసుకొని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుని దానికి ఫిక్స్ చేసేసుకోవాలి. లోపలికి పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు, కానీ మ్యాక్సిమం బయట పెట్టుకుంటే ట్రై చేయండి. ఈ విధంగా పెట్టుకుని ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా స్ట్రాంగ్గా ఉంది, ఇటువంటి అప్పుడు కొట్టడం ఈజీ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామందికి ఒకసారి మళ్ళీ లూజ్ అవుతుంది, అప్పుడు ఫ్రేమ్ మీద ఉన్నప్పుడు మీరు ఈ విధంగా లాక్కండి. లాగినప్పుడు ఏంటంటే ఇక్కడ చూసారు కదా మీకు ఐరన్ ఉంటుంది, దానికి పట్టిందంటే చిరిగిపోతుంది అనమాట బ్లౌజ్. అందుకని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఫ్రేమ్ మీద ఉన్నప్పుడు స్టాండ్ మీద ఉన్నప్పుడు ఫ్రేమ్ క్లాత్ని లాక్కండి. మీకు ఎప్పుడైనా లూజ్ అయింది అనిపిస్తే ఒకసారి బయటకు తీసేసి ఈ విధంగా ఫ్రేమ్ బయటకు తీసేసి స్టాండ్ నుంచి బయటకు తీసి మళ్ళీ ఒకసారి మీరు ఇందాక ఏ విధంగా అయితే టైట్ చేసుకున్నారో ఆ విధంగా టైట్ చేసుకుని మళ్ళీ స్టాండ్కి పెట్టుకోండి. అంతేగాని స్టాండ్ మీద ఉన్నప్పుడు మీరు కనుక ఫ్యాబ్రిక్ని టైట్ చేశారంటే ఆ క్లాత్ అనేది చిరిగిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా మీరు టైట్ చేసేసుకుని ఫ్రేమ్కి పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ విధంగా మీకు మిగిలిన క్లాత్ అంతా ఉంటుంది. పెద్ద ఫ్యాబ్రిక్ అయితే ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి నీట్గా మరీ నలిపేయకండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక సేఫ్టీ పిన్ ఒకటి తీసుకుని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఆ ఫ్యాబ్రిక్ కింద పడిపోయి కొంచెం మాయకుండా అదేవిధంగా మనకి కుట్టినప్పుడు అడ్డం కాకుండా ఉంటుందన్నమాట. దాన్ని ఫోల్డ్ చేసి పెట్టండి, లొంగ పెట్టినట్టుగా ఆ విధంగా మడత పెట్టినట్టు పెడితే నీట్గా రాదనమాట. అదేవిధంగా ఇటు పక్కన అంతా కూడా మీరు ఆ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఈ స్టాండ్ మీద ఏంటంటే మనం బ్లౌజ్ నెక్ కంప్లీట్గా కుట్టొచ్చండి, నెక్ చుట్టూ మాత్రమే కుట్టొచ్చు. అదే వెనకాల మొత్తం బాడీ అంతా కుట్టాలి అనుకుంటే హాఫ్ కుట్టాలన్నమాట, ఒకేసారి కుట్టలేం. అదేవిధంగా ఒక హ్యాండ్ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి కుట్టాలి. అలా కుడితే మనకి ఈజీగా అవుతుంది. ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే వర్క్ చేసే ముందు ఫ్రేమ్ని ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. మీరు కుట్టినంతసేపు స్టాండ్ కొంచొచ్చు, మీరు కుట్టలేనప్పుడు ఆ ఫ్రేమ్ని స్టాండ్కి తీసేసి ఎక్కడన్నా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రేమ్ పలంగా అంటే చిన్నపిల్లలు అది ఉన్నప్పుడు హస్తమాటు దాని మీద పడితే ఊడిపోతుంది కదా, దానికోసం మీరు ఫ్రేమ్ తీసేసి జాగ్రత్త పెట్టుకోవచ్చు. తర్వాత మీకు అవసరమైనప్పుడు ఆ ఫ్రేమ్ తెచ్చి స్టాండ్కి పెట్టుకోవచ్చు. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.